29 నుంచి డిసెంబర్ 30 వరకు వచ్చింది. ఇందులో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము ప్రత్యేకంగా చేస్తున్నాము. భక్తులు లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని ప్రకారము 20 రూపీస్, 100 రూపీస్ ధర్మదర్శనము అన్నీ కూడా అటువైపు కొత్త రోడ్డు వైపు నుంచి, రీడింగ్ రూము వైపు నుంచి రావటం జరుగుతుంది. అలాగే 200 రూపీస్వి, తర్వాత VIP 100 రూపీస్వి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా, అంటే సీతారామస్వామి టెంపుల్ వైపు నుంచి జరుగుతుంది. పార్కింగ్ అంతా కూడా విక్టోరియా హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. 2 వీలర్ పార్కింగ్ మనకి మిగిలిన రోజులు, థర్స్డే కాకుండా మిగిలిన రోజులంతా కూడా మనకి వీటీ కాలేజీలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగితే ఈ విధంగా అన్నీ కూడా అందరూ కూడా క్యూ లైన్స్లోనే కరెక్ట్గా వస్తారని, అదేవిధంగా స్పెషల్ కౌంటర్ కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది. అది సీతారామస్వామి టెంపుల్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అన్నదానం మిగిలిన రోజుల్లో 1000 మందికి అలా పెడితే ఈసారి 5000 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ మేము రెంట్కి తీసుకొని అందులో బఫే సిస్టంలో అందరికీ కూడా భోజనం సదుపాయము, అన్నదాన సదుపాయం కలిగిస్తున్నాము. ఇదే విధంగా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్, తర్వాత బిస్కెట్స్, తర్వాత మెడిసిన్స్ ఇవన్నీ కూడా సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా అందరూ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం ఫీల్ అవ్వకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. మాసంలో భక్తజనుల తాకిడి ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నాం. దానికి సంబంధించి ఆలయ వర్గాలు, ట్రస్ట్ బోర్డు వర్గాలు కలిపి సంయుక్తంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చక్కటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నిటికీ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ట్రస్ట్ ఏర్పాటు జరిగింది కాబట్టి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో భక్తులకు, పత్రికా ప్రతినిధులకు, అలానే అన్ని డిపార్ట్మెంట్ వ్యక్తులకు, ఎవరికి ఇక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్కి, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా మరలా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు ట్రస్ట్ బోర్డు వాళ్ళందరూ కూడాను సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.